హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనము వైశాఖ బుద్ధ పౌర్ణమి ఎనర్జీస్తో కూడి ధ్యానం చేద్దాం. ఒక స్థిర సుఖ ఆసనములో కూర్చొని కళ్ళు రెండు మూసుకొని వేళ్ళల్లో వేలు పెట్టుకొని కూర్చున్నాం. మన శ్వాసక్రియను మాత్రమే గమనిద్దాం. ఉన్నత చైతన్య స్థితిలో మన ఎరుకను ఆ మూల చైతన్యపు శక్తితో అంటే సోర్స్తో అనుసంధానం చేద్దాం. కాంతి శరీరధారులైన మన గురువులను, ఆస్ట్రల్ మాస్టర్స్ను, అసెండెడ్ మాస్టర్స్ను బుద్ధ పౌర్ణమి సందర్భంగా ఆ గౌతమ బుద్ధ భగవాను ఆయన చైతన్యంతో మనం అనుసంధానం అవుతాం. వైశాఖ బుద్ధ పౌర్ణమి యొక్క గొప్ప వెలుగును, ఆ కాంతి ధారలను మన ఆరాలోకి అంటే మన శక్తి క్షేత్రంలోకి పూర్తిగా ఆహ్వానించండి. గౌతమ బుద్ధ అంటే మహాకరుణ, మహామౌనం, ప్రశాంతత, ఒక నిశ్చలత, ఒక నిర్మలత్వం. మనలో ఉన్న సరికాని వ్యవస్థలు, శక్తులు, వాటి మూలాలైన దుఃఖం, కోపం, భయం, అసూయ, ప్రతీకారం, ద్వేషం అంతా కూడా గొప్ప వెలుగుగా, మహాకరుణగా, ఒక నిశ్చలత్వంగా, నిర్మలత్వంగా రూప పరివర్తన చెందుతున్నట్టుగా మీరు భావించండి. ఈ కాంతి అంతా కూడా మీ శరీరం అంతా ప్రతి అణువులో విస్తరిస్తున్నట్లుగా భావించండి. ఆ కాంతిని మీలోకి పూర్తిగా ఆహ్వానించండి. ప్రతి శ్వాసధారతో వైశాఖ పౌర్ణమి ఎనర్జీస్ కంప్లీట్గా మీ లోపలికి, మీ శక్తి క్షేత్రంలోకి ఆహ్వానిస్తూ ఉండండి. బుద్ధత్వం అంటేనే ఒక నిశ్చల స్థితి, ఒక నిర్మల స్థితి. ఈ ప్రశాంతతను, ఈ నిర్మలత్వాన్ని కేవలం ఒక అస్తిత్వంగా గమనిస్తూ, ఆనందిస్తూ ఇలానే ధ్యానం చేయండి. మరి కొంచెం సేపు ఈ ధ్యాన స్థితిలో, ఈ ప్రశాంతతలో ఉండిపోండి. Thank you.